బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. కేసును క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు తీర్పు ఆధారంగానే ఏసీబీ, ఈడీ విచారణ సాగనుంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అరెస్టు చేయొద్దని కోరిన కేటీఆర్ అడ్వకేట్ ఇలాంటి పిటిషన్లో కుదరదన్న హైకోర్టు ఏసీబీ వాదనలను పరిగణనలోకి హైకోర్టు తీసుకున్నారు. కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే ఏసీబీ, ఈడీ విచారణ సాగనుంది. క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. అరెస్ట్ చేయొద్దంటూ కూడా కేటీఆర్ అడ్వకేట్ కోరడం జరిగింది. ఇలాంటి పిటిషన్లో కుదరదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి హైకోర్టు తీసుకుంది. కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసును క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే ఏసీబీ, ఈడీ విచారణ సాగనుంది. క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. అరెస్టు చేయొద్దంటూ కూడా కేటీఆర్ అడ్వకేట్ కోరడం జరిగింది. ఇలాంటి పిటిషన్లో కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి హైకోర్టు తీసుకుంది. అలాగే అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది.
కేటీఆర్ కు ఇక హైకోర్టులో చుక్కెదురైనట్లే తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, హైకోర్టులో అయితే కేటీఆర్ కు చుక్కెదురైన అనే చెప్పొచ్చు. క్వాష్ పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసు పైన పూర్తిగా కూడా కొట్టివేయాలి, క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. మొదట తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కేటీఆర్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ అయితే మంజూరైంది. బెయిల్ మంజూరైనప్పటికీ కానీ పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఫర్దర్గా ఆదేశాలు ఏంటి అనేది కాసేపటి క్రితమే హైకోర్టు అయితే వెల్లడించింది. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, అంటే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును కొట్టివేయాలి, తన పేరు ఏదైతే అందులో చేర్చారో ఆ పేరును కూడా తీసివేయాలి అంటూ కూడా కేటీఆర్ తరఫున వాదనలు అయితే చాలా స్ట్రాంగ్గానే వినిపించారు. కానీ పూర్తి వాదనలు విన్న తర్వాత ఇప్పటికిప్పుడు ఏసీబీ దర్యాప్తులో మేము ఎంటర్ అవ్వలేము, అందరికీ కూడా లా అనేది అందరికీ కూడా ఒకటే సమానమే, కాబట్టి ఫర్దర్గా జరగాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా మేము ఇప్పుడు వాటిలో ఎంటర్ అవ్వలేము అని అయితే ఒక్కసారిగా కోర్టు చెప్పింది. దీంతో కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా కూడా ఆయన ఈ హైకోర్టులో వచ్చేటటువంటి తీర్పు ఏదైతుందో దాని మీద చాలా హోప్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు, ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు, ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో భాగంగానే కేటీఆర్ నిన్న ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ కాస్త డ్రామా వరకు జరిగింది. కానీ ఈ రోజు ఏం జరగబోతుంది అని చాలా వరకు అందరూ కూడా ఎదురు చూశారు. హైకోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది, కేటీఆర్కు సంబంధించి సానుకూలంగా వస్తే ఓకే, ఒకవేళ దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏం జరుగుతుంది, కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఇక్కడ చూసుకుంటే మాత్రము కాసేపటి క్రితమే ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్కి సంబంధించి పూర్తిగా కూడా కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా కాసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చేశారు. అంటే ఇక కేటీఆర్కు సంబంధించి ఏసీబీకి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. సో ఈ నేపథ్యంలోనే ఏంటి, ఎందుకని ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏసీబీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకు అనుకుంటే కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు ఏదైతుందో హైకోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేవు అని చెప్పిన నేపథ్యంలోనే ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఏసీబీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చూడాలి. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్కి సంబంధించి మనతో అడ్వకేట్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్కి సంబంధించి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి హైకోర్టులో విచారణ కూడా కంప్లీట్ అయింది. ఆ విచారణలో ఆయన పిటిషన్ కూడా కొట్టివేశారు. ఈ మొత్తం వాదనలకు సంబంధించి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకి సంబంధించి ఎటువంటి వాదనలు జరిగా కేటీఆర్ తరఫున మీకు ఏం తెలుసు? Can you pick up this one? Just be cool. This Srinivas advocate and I will not speak in English. As a Telangana Muddu Bitta, we should manam Telugulo maatladukovali. When we are in the court, we should speak in English. And adi cheppala compulsory. Every advocate should know that. And mana KTR, KCR garu cheptaru kada indaka, whatever the bail petition they have applied in the High Court, so and so. Memo even nobody did the Telangana government how they did చాలా వర్క్ బాగా చేశారు. బట్ ఆఫ్టర్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అలా చేయలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్ దేర్, కానీ వాళ్ళు చెయ్యని పని కేసీఆర్ గారు చేశారు. దిస్ ఇస్ శ్రీనివాస్ అడ్వకేట్. కానీ మళ్ళా ఇప్పుడు 1 year అయింది, మళ్ళా తెలంగాణ వస్తుంది. వాట్ ఎవర్ ఇప్పుడు ఆయన ఏం చేస్తారు చేయని, చేసిన తర్వాత వీఆర్ దేర్, మమ్మల్ని ఏం చేస్తారు, ఏం చేయలేరు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఇప్పుడు హైకోర్టు ఏదైతే మొత్తం ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ గురించి ఏమంటారు? సి ఆర్డర్ నేను చూడలేదు. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హైకోర్ట్. ఓకే, ఐ విల్ గో అండ్ వెరిఫై దాట్. అయినా ఎవరేం చేయలేరు, మా అంటే కస్టడీలో వేస్తారేమో, కానీ అది కూడా కాదు. వీ విల్ డూ
నేను ఇప్పుడు కలుస్తాను, కలిసి చెప్తాను. ఏమున్నా న్యాయమే జరుగుతుంది, అన్యాయం అవుతుంది. కానీ అంటే ఇక్కడ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఉంది కదా, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపు ఏదైతే ఉందో ఆ నిధుల మళ్లింపుకు సంబంధించే ఏసీబీ కేసు నమోదు చేశారు కదా. ఏసీపీ కేసు నమోదు చేశారంటే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ దే షుడ్ వాళ్ళు ఎంక్వైరీ చేశారా, ఏం చేశారా, ఐ హావ్ నాట్ ఫౌండ్ దట్. ఓకే, బట్ వీ నో దట్ దే డిడ్ వెరీ వెల్ డన్ జాబ్ in Telangana government. Before Congress government has not done nothing done. I am going to the High Court. I'll find out that thing and I'll pass that. Okay, I'll give a call to you. And we are having office in road number 14 Banjar Heights. You have to catch this one. Yeah, right. మొత్తానికైతే కేటీఆర్కు సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా కూడా ఆయనకు హైకోర్టు ఇచ్చినటువంటి మొత్తం వ్యవహారంతో ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళబోయే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసి మొత్తం ఈ తీర్పు మీద అక్కడ ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారని చూడాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రము తెలంగాణ హైకోర్టులో ఈరోజు మాత్రము చాలా హోప్తోనే ఉన్నారు కేటీఆర్. డెఫినెట్గా తనకు అనుకూలంగానే ఆర్డర్స్ వస్తాయి అనుకున్నప్పటికీ కానీ ఆర్డర్స్ మాత్రము వ్యతిరేకంగా రావడంతో ఇంకా సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నారా అనేది చూడాలి. ఈరోజు కానీ రేపు కానీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళబోతుంది. ఇదంతా కూడా ఒక సైడ్ అయితే సెకండ్ యాంగిల్లో చూసుకుంటే మాత్రం ఏ క్షణంలోనైనా సరే ఏసీబీ అధికారులకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కేటీఆర్ను అరెస్ట్ చేసే అధికారం పూర్తిగా కూడా ఈ ఆర్డర్ తర్వాత వచ్చినట్టే. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ మంజూరైందో మధ్యంతర బెయిల్ మంజూరైన తర్వాత ఏసీబీ అధికారులు స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. నేను విచారణకు సంబంధించి కూడా రాకపోతే మరొకసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మరొకసారి నోటీసులు ఇచ్చినా సరే ఒకవేళ అవసరం అనుకుంటే ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ను అరెస్ట్ చేసే రైట్స్ ఏసీబీకి ఉన్నాయి కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది. ఈరోజు ఏసీబీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. మధు, అయితే ఈ కార్ రేస్లో కేటీఆర్ అయితే క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా హైకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. మరి ఎప్పటి వరకు కేటీఆర్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి? అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము ఎప్పుడైతే కేసు నమోదైందో కేసు నమోదైన తర్వాత ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా కేటీఆర్ అయితే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా వాదోపవాదనలు విన్నది. మేము ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా అంటే ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా నాట్ టు అరెస్ట్ అనేటటువంటి డెవలప్మెంట్లో భాగంగానే ఆర్డర్ అయితే ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక కేటీఆర్ను అరెస్ట్ చేయరు అనుకున్నారు. సో ఆర్డర్ కోసమైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రము హైకోర్టు కాసేపు క్రితమే చూసుకుంటే ఫస్ట్ బెంచ్కి సంబంధించినటువంటి అంటే బెంచ్ ఎప్పుడైతే మొదలైందో హైకోర్టులో బెంచ్ మొదలైన తర్వాత మొత్తం ఆర్డర్ కాపీ ఉంటుంది. సో ఆర్డర్ కాపీని అంతటిని కూడా న్యాయమూర్తి చదివారు. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు వ్యవహారంలో ఆ విచారణలో ఇప్పటికిప్పుడు మేము ఎంటర్ అవ్వలేము. ఏదైనా లా ప్రకారం ప్రతి ఒక్కటి లా అనేది ప్రతి ఒక్కరికి సమానమే కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సహకరించాలి, దర్యాప్తు సంస్థకు సహకరించాలి. అదేవిధంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు. అండ్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ క్వాష్ పిటిషన్ అయితే కొట్టివేసే అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ధర్మాసనం చెప్పింది. అదేవిధంగా ప్రభుత్వం తరపునకు సంబంధించినటువంటి జరిగినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వచ్చినటువంటి 41 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో గ్రీన్ అనేటటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి మొత్తం ఆ డబ్బులకు సంబంధించిన కొంత కీలక ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాదనలు రెండు వైపుల నుంచి కూడా వాదనలు అయితే విన్నారు. సో బాండ్ల రూపంలో వచ్చినటువంటి 41 కోట్ల రూపాయలు, సో అవన్నీ కూడా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేరాయి అనేటటువంటి విషయాన్ని కొంత కీలకమైనటువంటి సమాచారం. అదేవిధంగా క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏమాత్రం కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా భారతదేశానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులను విదేశీ సంస్థకు ఇవ్వడం పైన వాదనలు అయితే జరిగాయి. ప్రభుత్వం వాదనలు అదేవిధంగా కేటీఆర్ తరపున వాదనలు, రెండు వాదనలు విన్న తర్వాత క్వాష్ పిటిషన్ ఏదైతే కేటీఆర్ దాఖలు చేశారో ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు జారీ చేయడంతో ఇంకా ఏసీబీ కార్యాలయంలో కాస్త అల్లజడి మొదలైందని చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు ఇంకా ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, ఈరోజే అరెస్ట్ చేస్తారా, లేకపోతే టైం ఇచ్చారు కాబట్టి అటెండ్ అవ్వాలి, మా ముందు అటెండ్ అవ్వాలి అనేటటువంటి డేట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ ఏసీబీకి పూర్తి అధికారం వచ్చింది. కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేసులో అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎటువంటి ఆటంకాలు లేవు అని అయితే మనం చెప్పచ్చు.
మధు, అయితే ఏసీబీ దర్యాప్తులో కూడా మేము ఇలాంటి పిటిషన్లు జోక్యం చేసుకోలేము అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది కదా. అంతే ఒకటి ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఏసీబీకి సంబంధించి మొత్తం వ్యవహారంలో దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఒక కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా దర్యాప్తు మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే మీరు సహకరించాలి, ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థ అంటే ఏసీబీకి సహకరించాలి. అదేవిధంగా లా ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలా ఉండదు కాబట్టి చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే అనేటటువంటి విషయాలను అందులో పొందుపరుస్తూనే బెయిల్కి సంబంధించి అదేవిధంగా క్వాష్ పిటిషన్కి సంబంధించి ఆ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా తెలంగాణ హైకోర్టు అయితే కొట్టివేసిన నేపథ్యంలోనే ఇక దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించడానికైతే కేటీఆర్ రెడీ అయ్యారు. మధు, అయితే కేటీఆర్ను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి మనకు ఎప్పటిలో కేటీఆర్ను ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తారు అంటే టైం ఇస్తారా లేదా అని దానిపై మనకు ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? నో కేటీఆర్ను అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు కేసు మీద ఉన్నటువంటి ఐఓ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఐఓ ఆఫీసర్ డిపెండ్ ఆన్ ఐఓ ఆఫీసర్. ఇప్పుడు ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ వచ్చింది. ఇంతవరకు చూసుకుంటే మాత్రం హైకోర్టు ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయవద్దు, నాట్ టు అరెస్ట్ అనేటటువంటి పదం ఏదైతే కోర్టు మెన్షన్ చేసిందో అందుకని స్టెప్ బ్యాక్ అయితే ఏసీబీ తీసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి వెదర్ చూస్తే మాత్రము అంతా కూడా ఇంకా ఏసీబీకి ఇంకా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక కేసుకు సంబంధించి అంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ ఏదైనా చెబుతుంది. అరవింద్ కుమార్ అయినా సరే, బిఎల్ఎన్ రెడ్డి వ్యవహారంలో అయినా సరే, లేకపోతే కేటీఆర్ వ్యవహారంలో అయినా సరే, ఈ ముగ్గురి విషయంలో A1, A2, A3 ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఫ్రీ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీ హ్యాండ్ మొత్తం కూడా ఏసీబీ అధికారులకు వచ్చింది. కానీ ఏసీబీ ఎప్పుడైతే హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద వాదనలు వినిపిస్తూ కూడా ఇదంతా కూడా రాజకీయ కక్షతోనే తన మీద పెట్టినటువంటి కేసు. అందులోనూ ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో అవి ఏమాత్రం కూడా చూపించకుండా తన మీద ఈ కేసు నమోదు చేశారంటూ కేటీఆర్ అయితే పదే చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఆ రోజు జరిగినటువంటి నిధులకు మళ్లింపుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది అనే దాని మీద కూడా కేటీఆర్ తరపున వాదనలు అయితే కంప్లీట్ అయిపోయి వన్స్ ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తరపున వాదనలు అంటే ఇక్కడ ఒకటి గవర్నమెంట్ తరపున ఏసీబీ తరపున వాదనలు వినిపించేటప్పుడు కేసు దర్యాప్తులో బయటపడినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా ధర్మాసనం ముందు ఉంచారు. సో వన్స్ ధర్మాసనం ముందు ఉంచిన తర్వాత వాటిని పరిశీలించినటువంటి కోర్టు అయితే ఇప్పటికిప్పుడు దర్యాప్తుకు సంబంధించి మేము వీటిలో ఇప్పుడు ఎంటర్ అవ్వలేము, ఒకవేళ ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉండకుండా ఉండాలి అంటే మాత్రం మీరు సహకరించాలి, మేమైతే ఇప్పుడు ఎంటర్ అవ్వలేము అని చెప్పిన నేపథ్యంలోనే డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ పైన ఏ క్షణంలోనైనా సరే ఎటువంటి నిర్ణయమైనా సరే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మధు, అయితే ఈరోజు కేటీఆర్కు ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంది కదా, అయితే తీర్పు నేపథ్యంలో గడువు కావాలంటూ కూడా కేటీఆర్ కోరడం జరిగింది. మరి ఈడీ కేటీఆర్కు నోటీసులు జారీ చేయబోతుందా ఏంటి? సారీ, అర్థం కాలేదు. ఈరోజు ఈడీ విచారణకు కేటీఆర్ అయితే వెళ్లాల్సి ఉంది కదా మధు, అయితే తీర్పు నేపథ్యంలో కేటీఆర్ అయితే గడువు కోరడం జరిగింది కదా, ఈడీ కేటీఆర్కు మళ్ళీ నోటీసులు జారీ చేయబోతుందా? వన్స్ ఈడీ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఇక ఫర్దర్గా ఇంకేముండదు. ఈడీ నోటీసు సర్వ్ చేసింది, కేటీఆర్ హాజరు కావాల్సిందే, కేటీఆర్ అక్కడికి వెళ్ళి ఈడీ అధికారుల ముందు ఖచ్చితంగా కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ప్రధానంగా ఈడీకి ఎదుట హాజరు కావాల్సినటువంటి కేటీఆర్ నాకు కొంత సమయం కావాలి అని అడిగారు. ఆ సమయానికి అడిగిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మీకు మరొక డేట్ చెప్తాము, ఆ డేట్లో మళ్ళీ మీరు మా ఎదుట హాజరు కావాలి అని చెప్పిన నేపథ్యంలోనే ఈడీ ఎదుట ఈ రోజు అయితే కేటీఆర్ హాజరు కావడం లేదు. ఆ ఈడీ అధికారులు కాస్త సమయం ఇచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ మరొకసారి మేము నోటీసులు ఇస్తాము, ఆ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు అటెండ్ అవ్వాలి అని అయితే ప్రధానంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్ గురించి చెప్పినట్టుగా సమాచారం. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఈడీ అధికారులు ఎదుట కేటీఆర్ అటెండ్ అవ్వట్లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.